నమస్కారం గురుగారు. నమస్కారం మహాత్మ. ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు చేసిన వ్యాఖ్యలను సాటి బ్రాహ్మణులుగా మీరు ఎలా ఖండిస్తారు ఈ విషయాన్ని? ఇక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు సభలోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులు అందరూ కలిసి చక్కగా వేద ఆశీర్వచనం చేశారు. శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నువ్వు ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండాలి, ఆయురారోగ్యాలు నీకు కలుగుతూ ఉండాలి అని చెప్పేసి వారి ఆశీర్వచనం చేశారు బ్రాహ్మణులందరూ కూడా. అటువంటి ఆశీర్వచనం, వేద ఆశీర్వచనం, అంత గొప్ప సభలో అంత గొప్ప బ్రాహ్మణులను, అంత గొప్ప వేదాన్ని, గొప్ప సభలో గొప్ప వేదాన్ని, గొప్ప బ్రాహ్మణులను ఆ సభలో అవమానకరంగా మాట్లాడటం అనేది నిజంగా అసలు వారిని క్షమించరాని నేరంగా చెప్పవచ్చు. ఎందుకు అంటున్నాను అంటే, మన దేశం మొత్తం కూడా వేదపూరితమైనటువంటి దేశం. భారతదేశం మొత్తం కూడా అనాదిగా మనకి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ రోజుకి వేదం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు. అనేక యుగాల నుంచి కూడా భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు మనకు ఆదర్శప్రాయమైన జీవితాలను అందిస్తున్నారు. మహా ఋషులు ఉన్నారు. వేదాన్ని వాళ్ళు సాక్షాత్కరింప చేసుకొని మనకు అందించారు. ఆ వేదం స్వరయుక్తంగా వింటే ఎంత పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి అనేది మొత్తం కూడా ఈ రోజుకి కూడా ఆ వేదాల మీద, ఆ పాజిటివ్ ఎనర్జీల మీద అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఈ వేదం చెప్పేది, వేదంలో వచ్చే మంత్రాలు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ రోజుకి నిరూపితం అయి ఉన్నది కదా. వాళ్ళకంటే, అంత గొప్ప శాస్త్రవేత్తల కంటే గొప్పవాడా ఈయన, ఈ ఎమ్మెల్యే? కాదు కదా. ఈయన ఏం చదివారో మనకు తెలియదు, కానీ అంత గొప్ప శాస్త్రవేత్తల కంటే యోగ్యుడైతే కాదు ఈయన. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ, ఎమ్మెల్యే అంటే మొత్తం ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజల్లో ఒకరైన బ్రాహ్మణులు, అందరినీ సమానంగా చూడవలసిన ఒక వ్యక్తి, ఒక ప్రతినిధి కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా చూస్తూ, కొంతమంది వృత్తిని అవమానపరుస్తూ, బ్రాహ్మణ వృత్తిని అవమానపరుస్తూ, నీకు అర్థం కాకపోతే గమ్మునుండాలి, ఏం మాట్లాడకుండా నమస్కారం చేయాలి. సగం అర్థం చేసుకొని సగం అర్థం చేసుకోకుండా, అసలే అర్థం చేసుకోకపోయినా నేను ఎమ్మెల్యేని, నన్ను ఎవరు ఏమంటారు అన్న రీతిగా ఈయన మాట్లాడటం, బూతులు తిడుతున్నారో ఏందో తెలియదు అని కూడా పదజాలం వాడాడు. నీకు తెలియకపోతే బూత్ అన్నట్టేనా? నేను డైరెక్ట్ బూతులు తిడతాను, ఒప్పుకుంటారా? నన్ను క్షమించమని అడుగుతారు కదా. సభలో అవమానించి ఏదో మీడియా ముందు వచ్చి నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని కూడా అనలేదు ఆయన, వెనక్కి తీసుకుంటున్నాను. సభలో ఎందుకు తీసుకోలేదు? ఉత్తప్పుడు ఎందుకు తీసుకున్నావు వెనక్కి? మీడియా ముందుకు వచ్చి ఎందుకు? అదే సభలో పొరపాటుని ఇప్పుడు ఇట్లా మాట్లాడానండి, ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అన్న పదం ఎందుకు రాలేదు? అక్కడ నీ గౌరవం తగ్గుతుందా? ప్రజలందరూ కూడా, మీడియా కానీ ప్రజలు కానీ ఎట్లా ఉన్నారు అంటే, ఏదైనా చెడు మాట్లాడితే దాన్నే 100 సార్లు చూపిస్తారు. ఇప్పుడు ఆయన వెనక్కి తీసుకుంటున్నాను అన్న పదాన్ని మీడియా ఎక్కువగా చూపించదు. ఏదో కొన్ని మీడియాలు ఉంటాయి, అన్ని మీడియాలు కూడా చిట్టిందే చూపిస్తారు, కానీ వెనక్కి తీసుకుంటున్నాను అన్న పదం చూపించదు. అసలు వెనక్కి తీసుకోవడం ఏంటి? అన్న పదం వెనక్కి ఎట్లా వస్తుంది? సభలో కొన్ని లక్షల మంది సభలో పాల్గొన్నారు అనుకుందాం. ఆ లక్షల మంది ముందు నీవు ఒక 5-6 మైకుల్లో వచ్చే విధంగా నువ్వు తిట్టావు. గమ్మున ఇంట్లో కూర్చొని మీడియాను పిలిపించుకొని వెనక్కి తీసుకుంటున్నా అంటే ఇది ఎంతమందికి చేరుతుంది? తిట్టింది చేరుతుంది, కానీ చేరుతుందా? అంటే బ్రాహ్మణుల్ని అవమానించడమే ఈయన ఉద్దేశమా? అవమానిస్తే ఏమొస్తుంది? అటువంటి ప్రజాప్రతినిధి అవసరం ముందు ఆ తుంగతుర్తికే కాదు, దేనికైనా అటువంటి ప్రజాప్రతినిధులు అవసరమా మన దేశంలో? నిన్ను పెట్టినప్పుడు కులమత భేదాలు లేకుండా సమానముగా ఆదరించడం నీ ధర్మం ప్రజాప్రతినిధిగా. అలా ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వాడు ఇలా బ్రాహ్మణ్ణి అవమానించడం అంటే ఇది ఏమాత్రం క్షమించే విషయం కాదు.
వెనక్కి క్షమించండి అని కూడా అడగలేదు, వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. అంటే క్షమించండి అంటం కూడా ఆయనకి ఇంకా మనస్సు రాలేదు. చూడండి, నేను అనలేదు అని ఓ మాట పడేశాడు. అన్నారు అని చెప్పి ఆయన నోటి ద్వారానే మీడియా చూపించింది, అనలేదు అని కూడా ఓ మాట పడేశాడు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే అబద్ధాల ఆడటం కూడా ఉందా ఆయన దగ్గర? ఒకటి. రెండవది, ఈయన ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ పోతే మరి బ్రాహ్మణత్వం ఎలా బ్రతుకుతుంది? బ్రాహ్మణ్ణి నమ్ముకున్న వారు ఎలా బ్రతుకుతారు? బ్రాహ్మణత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణులు ఎలా బ్రతుకుతారు? ఆయన ఏలుతున్న ఆ ఎమ్మెల్యేగా ఉన్న ఆ చోట బ్రాహ్మణులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇంకా బ్రాహ్మణులకు ఏదైనా అవసరం అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చుకుంటా, ఈయన ఇంకా పట్టించుకోడు కదా. ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి కదా. కాబట్టి అతన్ని ఎమ్మెల్యే పదవిగా ముందు తొలగించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వారు ఎవరు ఉన్నా ఆ పదవిలో ఉండటానికి అర్హులు కారు. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ. అసలు ఇలా క్షమించండి అని అనకుండా చెయ్యకుండా ఉన్నాడు అంటే బ్రాహ్మణుని దూషిస్తున్నారు అంటే ఆయనకు మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల ఏమాత్రం అవగాహన లేదు, ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటివి వెనక్కి తీసుకుంటున్నా చేస్తున్నా ఇటువంటివి ఎక్కడా కూడా ఆయనని క్షమించేదే లేదు. అదే సభ ఏర్పాటు చేసి సభలో మీడియాను పెట్టుకొని అందరి ముందు బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకొని క్షమించండి అనేది ఉండాలి. అది 1కి 100 సార్లు వేయాలి. ఆయన ఏ పదం వాడాడో కూడా ఆయన చెప్పి నేను ఈ విధంగా దూషించాను కాబట్టి దాన్ని విషయంలో నేను క్షమాపణ వేడుకుంటున్నానని ఆయన నోటి నుంచి ఆ పదాన్ని చెప్పించి క్షమాపణ వేడుకునేటట్టుగా చేయాలి. ఇంకొకటి, బీజేపీ రాజకీయం చేస్తుంది అన్నారు. అసలు ఇక్కడ ఆయనకి బ్రాహ్మణులకి సంబంధం. బీజేపీని ఎందుకు లాగాడు? బీజేపీకి సంబంధం ఉందా? ఒక రకంగా చెప్పాలి అంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది, హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది, అందరినీ సపోర్ట్ చేస్తుంది, అందులో సందేహం లేదు. ఒక రాజకీయ పార్టీ అందరినీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, అదే విధంగా వెళ్తుంది. కాకపోతే హిందూ ధర్మాన్ని బ్రతికిస్తూ ఉంది, మరుగున పడుతున్నటువంటి ధర్మాన్ని ఉద్ధరింప చేయడానికి అది కొద్దిగా ముందుకు రావడం వల్ల అది హిందువుల పార్టీ, బ్రాహ్మణుల పార్టీగా పరిగణించబడుతూ ఉంది తప్ప మిగతా వాళ్ళు అది చేయట్లేదు. మరి కొన్ని పార్టీలు కొన్ని మతాలని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాయి, అది వాళ్ళ పార్టీ అయినా అలా దూషించవచ్చా? వాళ్ళని అలా అనవచ్చా? అంటే ఊరుకుంటారా? కాబట్టి ఇక్కడ బీజేపీ ఇప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి, బీజేపీ సపోర్ట్ చేసింది, హిందుత్వాన్ని ఇలా అంటున్నారు అని తప్పే ఉంది. రాజకీయం చేయవద్దు అంటే ఈయన పదవికి భయం అయింది కదా, రాజకీయంగా చేస్తున్నారు అంటే ఈయన పదవికి ఏమవుతుందో చిన్న భయం ఉంది. ఆ భయం ఏదో అనే ముందు ఉంటే ఇంకెంత బాగుంటుంది. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎవరిని అవమానించకూడదు, ఇది సభ అన్న భయం అక్కడ ఎందుకు లేదు ఆ ఎమ్మెల్యేకి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమించరానిది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీ లో బ్రాహ్మణులకు రక్షణ లేదు అని స్పష్టంగా కనపడుతుంది, దేవాలయాలకు రక్షణ లేదు అని స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నంత మాత్రాన ఆయన ఏమోలే పొరపాటున అన్నాడని క్షమించేదే లేదు. బ్రాహ్మణ సోదరులు దీన్ని విడిచిపెట్టవద్దు అని కూడా బ్రాహ్మణ సోదరులకి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. ఇటువంటి వారిని మనం గట్టిగా ఖండిస్తే ఇటువంటి పదజాలాలు ఎక్కడా కూడా మిగతా వాళ్ళు వాడకుండా ఉంటారు. కాబట్టి దీన్ని ఇట్లానే ముందుకు తీసుకువెళ్ళి దీన్ని బలోపేతం చెయ్యాలి అని కూడా బ్రాహ్మణ సంఘాలని, బ్రాహ్మణ సోదరుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ గురుగారు, మంచి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్కారం.